మున్సిపల్ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 97వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఆజాద్ మర్కంటి భూమయ్య మాట్లాడారు। భూమి కోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజలలో పోరాటం స్ఫూర్తిని నింపిన సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అన్నారు। ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు। దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకే ఉద్యమించాడని తెలిపారు। అందరూ అతని అడుగుజాడల్లో నడవాలని అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి 100 ఎకరాల భూమిని ఇప్పించిన ఘనత దొడ్డి కొమరయ్యకే దక్కుతుందన్నారు। ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సిద్దిరాములు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు శాప శివరాములు, అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న, హుసేన్ న్యాయవాది గంగాధర్ స్వామి పాల్గొన్నారు। నేడు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం। కాబట్టి తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరు దేశమంతా ఉద్యమించాల్సిన అవసరం ఉంది। నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు 10 లక్షల ఎకరాల భూముల్ని పంచినటువంటి ఘనత ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఉంది। దాని ప్రతీకగానే దొడ్డి కొమరయ్య అమరత్వాన్ని, దొడ్డి కొమరయ్య చనిపోయిన తర్వాతనే 10 లక్షల ఎకరాల భూములు పంచడం జరిగింది। కాబట్టి ఎంతటి పోరాట స్ఫూర్తి ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది। ఆ దిశలోనే ఇప్పుడు దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని వ్యతిరేకిస్తూ దాడుల్ని ప్రతిఘటించడం కోసం తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని దేశంలో ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా, దేశంలో అన్ని కులాల అన్ని మతాల ప్రజలకు సంఘీభావంగా నిలబడుతూ ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలు నిలబడాలని చెప్పి దానికి దొడ్డి కొమరయ్య స్ఫూర్తి మనకు ఆదర్శమని తెలియజేస్తూ ఈరోజు దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం, దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం, దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని। పుట్టి 97వ సంవత్సరం, మరి 97వ సంవత్సరంలో కూడా మనం ఘనంగా కార్యక్రమాలు జరుపుకుంటున్నామనంటే తెలంగాణలో మొత్తానికి తెలంగాణలో ఫస్ట్ అమరుడు దొడ్డి కొమరయ్య। దొడ్డి కొమరయ్య ఎందుకు తెచ్చిండయ్యా అంటే ఒక కుటుంబానికో ఇంకోళ్ళకో ఇబ్బంది అయితే సావలే, భూమి భుక్తి పోరాటంలో ఫస్ట్ అమరుడు దొడ్డి కొమరయ్య। ఆయన సావు వార్తతోటి అప్పుడున్న కమ్యూనిస్టులు వీళ్ళంతా ఒక్కటై దొడ్డి కొమరయ్య చనిపోయిందా అని అప్పుడు తిరగబాటు స్టార్ట్ అయ్యి 10 లక్షల ఎకరాలు అప్పుడున్న నవాబులు భూస్వాముల దగ్గరికి వెళ్ళి గుంజుకోవడం జరిగింది। కాబట్టి 10 లక్షల ఎకరాలైన సావు వార్త విన్న వెంటనే భూములకు పనులు కబ్జాలకు పోయి భూములు తీసుకోవడం జరిగింది। మరి ఆయన ఒక కార్యక్రమాన్ని తెలంగాణనే కాదు భారతదేశం అంతటా కూడా చూడవలసిన అవసరం ఉన్నది। సేనాపతి అనే పిల్లగాడు డైరెక్టర్గా సినిమా దొడ్డి కొమరయ్య కోసం తీస్తున్నాడు। మరి ఆ యొక్క సినిమాను మనం అన్ని వర్గాల కులాలలో ఆ సినిమాను పాస్ చేయాలా। ఈరోజు ఆయన పుట్టినరోజు కనుక ఆయన విలేజ్లోనే కడవెండి గ్రామంలో సినిమా షూటింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది। ఆ షూటింగ్కు కామారెడ్డికి వెళ్ళి కూడా ఒక 7-10 మంది కీలక వ్యక్తులం పోతున్నాం కనుక ఈ యొక్క దొడ్డి కొమరయ్య ఆశయాలను మనం అందరం సాధించాలి। ఆ యొక్క హక్కులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాల నాయకత్వంలో హక్కులు విరమించకపోయినాయి, ప్రభుత్వాలు ముందటికి రానిస్తలేవు, మన హక్కులు మనకు దొరకనిస్తలేవు అనంటే మనం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఐక్యమై పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది। కాబట్టి దొడ్డి కొమరయ్య ఆశయాలు కొనసాగాలనంటే మనం ఐకమత్యంగా